సార్ అసలు మీ రాజకీయ ప్రస్తావన ఏంటి, మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? మా నాన్నగారు రాజకీయ మా తాతగారు కాంగ్రెస్ పార్టీ అండి. పేరండి? నా పేరు వీరారెడ్డి. మీ నాన్నగారు, మీ తాతగారు? మా తాతగారి పేరు వీరారెడ్డి. ఆయన రాజకీయంగా ఉండేవాడు. మా తాతగారి అన్న కూడా ఈ ఊరు పటేల్. అప్పట్లో పటేల్ మనసు. తర్వాత మా నాన్నగారు కూడా ఖమ్మంపాడు కర్ణం గారు, పింగళ ఎన్టీ రామారావు గారు క్లాస్మేట్ ఆయన. మీ నాన్నగారు? మా నాన్నగారు కాదు, పింగళ లక్ష్మీనరసింహ కర్ణం గారు. ఆయన మా నాన్నగారు ఆయన ఫ్రెండ్. వీళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీలో తిరిగేవాళ్ళు. నా గురువు కూడా మా పింగళ లక్ష్మీనరసింహరావు గారే నా గురువు కూడా. ఆయన రాజకీయ గురువు ఆయనే. ఆ తర్వాత చిరమల వెంకటరావు, కోమటి భాస్కరరావు గారు పైకి తీసుకొచ్చిన వాళ్ళు. ఫస్ట్ గురువు ఆయనే. నేను 1983లోనే సొసైటీ ప్రెసిడెంట్ని. 83లో సొసైటీ ప్రెసిడెంట్. ఒక సంవత్సరం ముందే 82లో నాకు పెళ్ళి అయింది. 83లో సొసైటీ ప్రెసిడెంట్తో నేను రాజకీయాలు అరంగేట్రం చేశాను. మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? మా కుటుంబ నేపథ్యం వ్యవసాయమేనండి. నాకు 5 అప్పల చెల్లెళ్ళు, నేను ఒక్కడే మగ పిల్లోడిని. మా నాన్నగారు వ్యవసాయం చేస్తూనే ఉండేవాడు, బాగా మోతుబారు. అప్పుడు మా బాబాయ్ మా నాన్న ఇద్దరు కూడా 100 ఎకరం ఉండేది. 100 ఎకరం ఉండేది. 100 ఎకరం, 100 ఆవులు, 100 గేదెలు, 10 మంది పాలెలు, 8 అరకలు, పెద్ద జంజాటంగా ఉండేది. మా నాన్నగారు పై ఎత్తు తిరిగి వచ్చాడు, మా బాబాయ్ వ్యవసాయం చూసేవాళ్ళు. తర్వాత మా అక్కయ్య పెళ్ళిళ్ళు కూడా 2-3 పెళ్ళిళ్ళు కుటుంబం జాయింట్ని చేశాకనే ఏర్పడ్డారు. అది కుటుంబం ఫ్యామిలీ. తర్వాత బాబాయ్ పక్కనే ఉంటారు, మేము ఏర్పడ్డామండి. తర్వాత మా నాన్నగారు 2003లో చనిపోయారు, మా అమ్మగారు 2005లో. కాకపోతే మా దురదృష్టం అనుకుంటాను, నా ఉద్దేశంలో అయితే. మా చేత చేయించుకోలేదు వాళ్ళు, చేయించుకోకుండా చనిపోయారు. మా పిల్లలు పెద్ద అబ్బాయి బీటెక్ చేశాడు, కొన్నాళ్ళ సాఫ్ట్వేర్లో ఉద్యోగం చేశాడండి. ఇప్పుడు ప్రస్తుతం ఇంటికాడే ఉంటున్నాడు. మా బాబు తిరువుల్లో ఒక హాస్పిటల్ ఉంది, డాక్టర్. చిన్న ఆయన డాక్టర్లు, చిన్న కోడలు డాక్టరు. మణిపాల పక్కన ఒక హాస్పిటల్ మా కోడలు పెట్టాము, సొంతదే. బాబు ఏమో యూనిటీ హాస్పిటల్లో ఉంటాడు, ఆయన కూడా పార్ట్నర్షిప్ తీసుకున్నాడు. ఆ తర్వాత అది నేపథ్యం. ఏదన్నా వ్యవసాయం నాకు మా నాన్న ఇచ్చింది అయితే నేను అమ్మలేదు. నేను మాత్రం మధ్యలో 10 ఎకరాలు కొనుక్కున్నా. ఈ మధ్యలో వైఎస్ఆర్సీపీ వచ్చాక 10 ఎకరాలు అమ్ముకున్నా పార్టీలోకి వచ్చాక. అంతకుముందు అయితే అమ్మలు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఎన్నాళ్ళున్నా నేను అప్పులు పంటలు బాగానే పడినాయి, బాగుండేదండి. కానీ నేను ఎన్ఎస్పీ కాంట్రాక్ట్ చేసేవాడిని, సంపాదించి ఖర్చు పెట్టేవాడిని. అంటే వైసీపీ పార్టీకి వచ్చి 10 ఎకరాలు పోయింది. 10 ఎకరాలు అమ్మానండి. ఈ లేటెస్ట్ కూడా మొన్న కూడా 4 ఎకరాలు అమ్ముకున్న, బాకీలు తెచ్చుకుంటారు. ఎందుకంటే అడిగి కూడా ఉండకూడదు. ఎప్పుడైనా మానవుడిని దెబ్బ కొట్టేది రూపాయి కాడేనండి. మేము 1 రూపాయి 10 మందికి ఇవ్వాల్సి వస్తే ఆ 10 మంది, ఇప్పుడు నా జేబులో 10 రూపాయలు ఉన్నాయి అనుకోండి సార్, ఉన్నోడు కూడా ఉంటాడు, లేదు నాకు 10 రూపాయలు ఇవ్వడానికి వీడు వస్తాడు, వీడు టీవీ ఓపిపోతే అడిగి దొబ్బుతాడు. ప్రజలు అట్లా ఉంది, వాళ్ళ వ్యవస్థ అట్లా ఉంది. అందుకని మనం ఆ పని చేయకూడదని. అందులో రాజకీయ నాయకుడు బ్యాడ్ ఏంటంటే డబ్బులు తీసుకుని ఎగ్గొట్టడం. మెయిన్ రాజకీయ నాయకుడు ఫాల్స్ అయ్యేది, పోయేది అక్కడేనండి. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను, ఎవరి దగ్గర పెద్ద రకంగా పంచాయతీ కొన్ని 100 చేస్తారు రోజుకి. పంచాయతీ డబ్బులు పెడతారు, కానీ ఏ ఊర్లో పెద్ద మనిషి ఆడి దగ్గరే ఆ డబ్బులు పెడుతుంది తప్ప నేను మా ఇంట్లో పెట్టాను. నేను ఇప్పుడు కూడా డబ్బులు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను సార్. మిగతా నేను పొరపాటు జరిగితే కానీ నేను ఎవరికి డబ్బులు ఇవ్వను. ఒకవేళ మన వాళ్ళు పేదవాళ్ళు వచ్చి ఏదన్నా హాస్పిటల్కి అడుగుతారు అనుకోండి, ఆయన కెపాసిటీ 4,000 5,000 ఇచ్చేస్తారు. ఇక అడగను, ఇక డబ్బులు అడగను. మళ్ళీ 5,000 అడిగింది అనుకోండి, ఈసారి 10 అడుగుతారని నా భయం. లేదు 10,000 ఇంకో కెపాసిటీ ఉన్న 10,000 అనుకోండి, 10,000 ఇస్తా, ఇక అడగను. వాడిస్తే తీసుకుంటా. సార్ ఫైనల్గా చెప్పండి, రేపు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తామన్నారు, ప్రజలు ఎలా స్పందిస్తారేంటి? జగన్మోహన్ రెడ్డి తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారు? ఏమి తిరస్కరించారు సార్, అధికార పార్టీ చెప్తారు. అధికార పార్టీ వాళ్ళు అన్నాయండి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజల్లోకి రావటం అంటూ జరిగితే మీరు చూస్తున్నారు కానీ మొన్న 2-3 కడప వెళ్ళారు, మిగతా ఏరియా వెళ్ళారు. ఆయన ఫాలోయింగ్ ఎట్టుందో చూశారు. లండన్ పర్యటన తర్వాత ప్రజల్లోకి వస్తామని చెప్తున్నారు కదా. లండన్ తర్వాత వస్తారు ప్రజల్లోకి ముందు రానండి. ప్రజల్లో కాదండి, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాల్లో 2 రోజులు ఆ నియోజకవర్గ ప్రజలు కలుస్తారంటున్నారు. అట్టా 26 ప్రజలు ఆదరిస్తారా జగన్మోహన్ రెడ్డిని? తప్పకుండా సార్, మీరు చూస్తారుగా, నో డౌట్. ఆయన ఆదరించకపోవడం, ఇప్పటికే మహిళలు ఎంత కసితో ఉన్నారో తెలుసండి. ఆయన వేసిన డబ్బులు చూసి ఇవాళ ఎంత ఆడదాకైంది సార్. ఈ 6 నెలలు మంచి ప్రభుత్వం అని చెప్పి వైసీపీ అధికార పార్టీ స్టిక్కరింగ్ వేస్తుంది కదా, మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మంచి చేసిందని చెప్తున్నారు. అయితే సార్, జీడిపి అభివృద్ధి ఎంత జరిగిందో చెప్పమనండి.
మంచి చేసిన ప్రభుత్వాన్ని జీడిపి అభివృద్ధి ఏడు నెలలు ఎంత జరిగిందో చెప్పమనండి. ఒకప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో లాస్ట్ సంవత్సరంలో 4-5 ఏళ్లలో ప్రభుత్వం మీద ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం మీద వ్యతిరేకత రాలి మీకు తెలుసు, మాకంటే కూడా ఎక్కువ. కానీ 6 నెలల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందో మీకు తెలుసు. అంటే మేము అనుకున్నంత కాకపోయినా 2%, 1%, మేమంటే 50% అంటాం, కాకపోయినా 10%, 5% వ్యతిరేకత అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది మీకే తెలుసు, మాకు తెలియదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 4 ఏళ్ళలో వ్యతిరేకత ఎక్కడ రాలా. లాస్ట్ 5వ సంవత్సరంలో మాత్రం నేను చెప్పిన కామన్ క్యాస్ట్ అనేది చూసారా, వైశ్యాసు, రాజులు, బ్రాహ్మిన్స్, రెడ్డిస్ కూడా, రెడ్డి మొత్తం బస్ట్ పట్టబట్టే ఇది వచ్చిందండి. ఈ కమ్యూనిటీ వాళ్ళంతా కొంచెం అసంతృప్తితో షావుకారుల దగ్గరికి వెళ్తే అండి అసలు జగన్మోహన్ రెడ్డికి ఒకటి ఎత్తన్నారు సార్ 5 ఏళ్ళలో లాస్ట్ సంవత్సరం. ఇప్పుడు ఏమన్నారు తెలుసా, అప్పుడే బాగుందండి, అప్పుడు అమ్మలేదు అనుకోండి, ఇప్పుడు అసలు పోయింది అంటున్నారు. మరి ఎక్కడ దెబ్బ వచ్చిందో తెలియదు కదండి. ఆర్థిక వ్యవస్థలో కొంచెం తేడా వచ్చింది సార్. ఎక్కడ వచ్చిందో అది నేను అంత ఆర్థిక శాస్త్రవేత్తను కాదులే, కానీ మామూలుగా టోటల్గా పల్లెటూళ్ళలో కూడా కొనుగోలు శక్తి తగ్గిపోయింది ప్రజల దగ్గర అని నా అభిప్రాయం. ఇప్పుడు మీరంటే నేనంటే ఈ మధ్యలో ఇటు తిరుగుతుంటా సార్, మీరు మీ మీడియా పరంగా మొత్తం తెలుసు కాబట్టి ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయింది.